దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. బైబిల్లో ఒక వాక్యం రాయబడి ఉంది. మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, జడియకుడి అని వాక్యం రాయబడి ఉంది. మనుషులు మనల్ని నిందలు వేసి మనల్ని నిందిస్తూ ఉంటారు. కానీ ఆ నిందకి భయపడిపోతారు, ఆ మాటలకి భయపడిపోతారు, ఆ యొక్క పరిస్థితులకి భయపడిపోతారు. మనం తప్పు చేయనప్పుడు, మనం ఏమి అన్నప్పుడు, మనం ఏమి చేయనప్పుడు మనం ఎందుకు భయపడాలి? నిందలు వస్తాయి. బైబిల్లో రాసింది, దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలకి మిమ్మల్ని నిందిస్తారు, మిమ్మల్ని హేళన చేస్తారని రాయబడింది. ఇంట్లో వాళ్ళే హేళన చేయొచ్చు, బంధువులే హేళన చేయొచ్చు, అయిన వారే మనల్ని నిందించవచ్చు. కానీ దేని గురించి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు వాక్యం చెప్తుంది. దేవుడు అంటున్నాడు, జడియకుడి అంటున్నాడు. నీ నిందకు నేను రెండంతల ఘనతనిచ్చే దేవుణ్ణి, నీ నిందకు నేను పూదండనిచ్చే దేవుణ్ణి, నిన్ను ఘనపరిచే దేవుణ్ణి నేనున్నాను కదా. నిందల గురించి ఆలోచించొద్దు. మా దైవజనులు చెప్తారు ఒక మాట, ఒక నింద ఒక వందర అంటాడు. అలానే మిమ్మల్ని ఎవరు నిందించినా భయపడొద్దు, బాధపడొద్దు. ఆ నిందలన్నీ తొలగిపోతాయి. దేవుడు నీ పక్కనే నిలిచి నీకు సహాయంగా కేడముగా ఉంటాడు. నీ అవసరతలు, నీ సమస్యలన్నీ తొలగిస్తాడు. ఎవరి ద్వారా నిందించబడినా ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాటలు దేవుడు దీవించి ఉదయకాలంలో నిన్ను, నీ కుటుంబాన్ని అన్ని విషయాల్లో నిందల నుంచి తప్పించి మీకు ఘనతని, ఆశీర్వాదాన్ని, స్వస్థతని అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్.